ఒంగోలు శ్రీ సాయిరామ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ 7వ వార్షికోత్సవం పోలీస్ కన్యాల మండపంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ సాయిరామ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ 7వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, కరెస్పాండెంట్ కొప్పర్తి మోహన్ రావు, ప్రిన్సిపల్ కె అంజయ్య, వెంకటనారాయణ, కె శ్రీను, నవీన్, ఫణి, సాయికృష్ణ, బ్రహ్మం, అంజిరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గెస్ట్లు వస్తున్నారు, మీరు కూర్చోవాలి అక్కడ.
శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ 7th యానివర్సరీ కోసం నన్ను ఆహ్వానించారండి యాజమాన్య వారు. చాలా మంచి కాలేజీ, గర్ల్స్కి ఇట్లాంటి సెక్యూర్ ఉన్నటువంటి కాలేజ్, అది ఎంతో ప్రయాసాలకి వచ్చి యాజమాన్యం గారు ఇప్పుడున్నటువంటి ఫీజు సిస్టంలో కూడా ఈ కాలేజీని ఈ విధంగా ఆడపిల్లలకి పైగా అకామిడేషన్ అంటే హాస్టల్తో సహా కూడా కాలేజీ నడవడం అన్నది చాలా అదేంటి మంచి ఆనందకరమైనటువంటి విషయం తల్లిదండ్రులకి. ఎందుకంటే కాలేజీకి వెళ్ళి రావడం ఇదంతా ఇప్పుడున్నటువంటి రోడ్ జర్నీస్లో కానీ ఇప్పుడున్నటువంటి ఎఫెక్ట్స్లో చాలా సెక్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి కాలేజీ దాదాపు గర్ల్స్కి చాలా బాగుందని ఇక్కడికి వచ్చి చూసినా కూడా చాలా మంచి పాజిటివ్ వాతావరణం అనిపిస్తూ ఉంది. పిల్లలు కూడా మంచి ఆ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఫర్దర్ డిగ్రీస్ కావాల్సినటువంటి అర్హతలు కూడా ఇక్కడ నుంచి ఐటీ, IIIT అట్లాంటి ఎగ్జామ్స్ కూడా యాజమాన్యం అంటే చర్యలు తీసుకుని చక్కటి వసతులతో పాటుగా ఎడ్యుకేషన్ కూడా ఇస్తా విలువలు కూడా నేర్పుతుంది. కాబట్టి వీలుగా ఈ కాలేజీకి యాజమాన్యానికి ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జూనియర్ కాలేజ్ అండి 7వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. ఒంగోలు పట్టణంలో ప్రత్యేకించి బాలికల కోసమే నిర్వహించబడుతున్నటువంటి కళాశాల మాది శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీ. మేము ఈ సంస్థ నిర్వహించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక టీం తోటి మేము ఫామ్ చేయడం జరిగింది. మా ఆలోచనలకు అనుగుణంగా ప్రకాశం జిల్లాలో పేరెంట్స్ అందరూ కూడాను బాగా సహకరించి మరి అతి కొద్ది కాలంలోనే మాకు దాదాపుగా 500 మంది పైగా స్టూడెంట్స్ అనేటువంటి అడ్మిషన్ రావటం అనేటువంటిది మాకు కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఇచ్చే శిక్షణ కానివ్వండి, అలాగే మా కాలేజీ నిరంతరం ఉన్నటువంటి మా ప్రిన్సిపాల్ గారు పార్ట్నర్ కూడాను డాక్టరేట్ MSc PhD డాక్టర్ K. అంజీ గారు దాదాపుగా 35 సంవత్సరాల విశిష్ట అనుభవం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో అతనికి ఉన్నది. మరి అది కూడాను మా యొక్క ఇన్స్టిట్యూషన్కి బాగా సహకరిస్తూ ఉంది. ఈ పద్ధతుల్లో తల్లిదండ్రుల యొక్క మేము వారి ఆమోదం అనేటువంటిది పొందడం అనేటువంటిది మాకు చాలా సంతోషదాయకమైనటువంటిది. ఇంకా కూడా ఉన్నత స్థానంలో మంచి ర్యాంకులు సంపాదించడం కోసం అనేవండి, ఇంకా ఈ జిల్లాని ఈ ఎడ్యుకేషన్ రంగంలో సాయిరామ్ జూనియర్ కాలేజీకి ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేయడం కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మేము గతంలో కూడా JEE మెయిన్స్లో నీలిమ అనేటువంటి మా స్టూడెంట్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఓ సాధారణ విద్యార్థికి మేము ఒక అసాధారణ ఫలితాన్ని తీసుకొచ్చి మేమంటే ఎందుకు ప్రూవ్ చేసుకోగలిగాము. కేవలం దానికి ఉన్నటువంటి మా డెడికేషను, మా స్టాఫ్ వీళ్ళందరి యొక్క సహకారంతో ఈ సంస్థ అనుకున్నటువంటి మంచి ఫలితాన్ని సాధించగలిగింది. ఈ యొక్క ప్రోత్సాహంతో మేము భవిష్యత్తులో కూడా నీట్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, IPE మార్క్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడాను మా వంతు కర్తవ్యంగా మా యొక్క సంస్థకు ఉన్నటువంటి ప్రత్యేకతను చాటుకోవడానికి మేము నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా మరొకసారి పూర్వ విద్యార్థులకు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ మేము ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ సంస్థకి కేవలం వారి యొక్క ప్రోత్సాహం మాత్రమే మా అభివృద్ధికి అనేటువంటిది మేము ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం. ఈ సందర్భంగా ఈ విషయంలో అందరికీ కూడా మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. 7వ వార్షికోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపకులకు, అధ్యాపక సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారములు. మా విద్యార్థులకు శుభాశిస్సులు. గత సంవత్సరం జరిగినటువంటి మార్చి ఎగ్జామ్స్లో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు. వాళ్ళు టాప్లో నీలిమ స్టేట్ లెవెల్లో 984 మార్క్స్ సాధించి, తర్వాత JEE మెయిన్స్లో కూడా పాండిచ్చేరి యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఆ అమ్మాయికి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే జ్యోతి 980 మార్క్స్ 1000కి, ఇలా 464, 463, 462 అట్టా అనేక మందికి మంచి ఫలితాలు వచ్చినాయి. తర్వాత ఈరోజు స్త్రీలకు భద్రత కలుగుతున్న ఈ రోజుల్లో బాలికల భద్రతకి భరోసా చిహ్నంగా మా కళాశాల నిలబడింది. కాబట్టి మేము విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణగా చెప్పేదంటే బిడ్డ పుట్టనేల గిట్టనేల అనే సందర్భంగా ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు పెద్దల మాటలకు గౌరవించి కట్టుబడి ఉండి జీవితంలో సంతోషం సాధించగలుగుతారు. అంతేగాని వాళ్ళు తోసినట్టు ఆలోచించకుండా తల్లిదండ్రులు పెద్దలు చెప్పినటువంటి విషయాల్ని అవగాహన చేసుకొని సరైనటువంటి